అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీరామిరెడ్డి వాటర్ పంప్ హౌస్ వద్దకు వెళ్లి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మీకు వేతనాలు రాకుంటే నా స్వంత నిధుల నుంచి అయినా ఇస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లతో మరియు జిల్లా కలెక్టర్తో మాట్లాడానని, వారి నుంచి మీకు సకాలంలో వేతనాలు అందుకుంటే నేను నా స్వంతంగా మీకు వేతనాలు అందించి మీకు ఇబ్బంది లేకుండా చూస్తానని, అలాగే మీ డిమాండ్లను కూడా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం కార్మికులతో కలిసి మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ రకంగా ఉంటుంది. రాబోయే కాలంలో మీ పిఎఫ్ సంబంధించి వాళ్ళకి చెప్పాము, ఏ విధంగా లెటర్ రాయాలి పిఎఫ్ డిపార్ట్మెంట్కి, వాళ్ళకి ఏ విధంగా జమ చేయాలనేది అవన్నీ కూడా రేపు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అన్నీ కూడా తీస్తారు. అవసరం అనుకుంటే ఈరోజు నిన్న కూడా కలెక్టర్ గారితో మాట్లాడారు. కాంట్రాక్టర్ ముందు ఎవరైతే ఉన్నారో సకాలంలో డబ్బులు ఇవ్వలేదని ఆయన బాధ్యత, అంటే డబ్బులు ఇవ్వాల్సింది ఆయన బాధ్యత, అంటే బిల్లు వస్తున్నారా అనేది ఇన్ మెటీరియల్ కాంట్రాక్టర్ సంబంధం లేని ఇష్యూ. అంటే మీకు ఇవ్వాల్సిందే, మీకు ఇవ్వాలంటే మీ పిఎఫ్ కట్టాల్సిందే, మీకు రావాల్సినవి ఏదైతే ఉందో అన్నీ కట్టి మీకు సకాలంలో అందించాలి జీతాలు, లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఏదో చెప్పారు 18,000 రావాల్సిందే 15,000 ఇస్తున్నారు, 2,000. అది అంటే ఒకటి ఏంటంటే పిఎఫ్ నాకు సంబంధించిన రూల్ ఒకటి చెప్తాను మీకు. అంటే మా ఆఫీస్లో కూడా చాలామంది పిఎఫ్ కడతారు కాబట్టి ఒక 50% మీరు భరించాలా, 50% వాళ్ళు భరించుకొని కట్టాలి మీ తరపున అంతా కూడా. అది సో మీ డబ్బు కడతాన్నారు కాబట్టి వాళ్ళ డబ్బు కట్టలేదు కాబట్టి వాళ్ళు కట్టకపోతే ఇంట్రెస్ట్ సహా వాళ్ళతో కట్టించే ఏర్పాట్లు కూడా డిపార్ట్మెంట్ చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకొని మీరు